వృషభ రాశి 2026 జాతకం ప్రకారం జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. వృషభ రాశి 2026 ప్రకారం 2026 సంవత్సరం వృషభ రాశి వారికి మంచిదిగా ఉంటుంది. కెరీర్ మరియు వ్యాపారంలో మంచి పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం భౌతిక సుఖాలు పెరుగుతాయి. మీరు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను కూడా ఎదుర్కోవచ్చు. దీనితో పాటు మీరు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. రాబోయే సంవత్సరం ప్రేమ సంబంధాల పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక జీవితం అప్పుడప్పుడు మార్పులను ఎదుర్కొంటుంది. 2026 జనవరి కోసం వృషభ రాశి జాతకం. జనవరి నెల వృషభ రాశి స్థానికులకు కొన్ని ఇబ్బందులను తెస్తుంది. మీ అనేక పనులు మధ్యలో నిలిచిపోతాయి. బంధువులతో విభేదాలు ఉండవచ్చు. కానీ నెలాఖరులో పరిస్థితులు అనుకూలంగా మారతాయి మరియు ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి. కడుపు నొప్పి, శరీర నొప్పి వంటి వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మానసిక బాధలు అంత తీవ్రంగా ఉండవు. మీరు వాహనం కొనాలని ప్లాన్ చేస్తారు. పాత ఆస్తిని కొనడానికి మీరు తొందరపడాల్సి రావచ్చు. మీ ఆర్థిక పరిస్థితిపై ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించదు. కానీ అనవసరమైన ఖర్చులను నివారించాలి. మీ జీవనోపాధికి సంబంధించి మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. కాబట్టి ఓపిక పట్టండి. మీరు వ్యాపారంలో ఉంటే మీ వ్యాపారాన్ని నిర్మాణాత్మకంగా పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా ప్రధాన నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోండి, ఎందుకంటే ఇది ఇబ్బందులకు దారితీస్తుంది. భావోద్వేగాలను నివారించండి మరియు ఒకరి భావాలను మరొకరు గౌరవించండి. ఎవరిచేతనైనా ప్రభావితం చేయబడకండి మరియు మీ భార్యతో వాదనలకు దిగకండి. మీరు తెలివిగా ముందుకు సాగితే మీ సంబంధం చాలా బాగుంటుంది. ఫిబ్రవరి 2026 కోసం వృషభ రాశి జాతకం. వృషభ రాశి స్థానికులకు ఫిబ్రవరి నెల పెద్దగా ప్రయోజనం లేదా పురోగతిని తీసుకురాదు. పని నెమ్మదిగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సంఘర్షణతో పాటు ప్రతికూల ఆలోచనలను నివారించండి మరియు ప్రత్యర్థులపై మరింత అప్రమత్తంగా ఉండండి. అనవసరమైన వాదనలను నివారించండి. చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మీ ఆహారం మరియు పానీయాలలో మితంగా ఉండండి మరియు మీరు బయట తింటుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలలో మీ వ్యక్తిగత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆలోచనాత్మకంగా మరియు జాగ్రత్తగా అడుగులు వేయండి. ఈ నెల ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి శుభప్రదం మరియు మీకు మీ తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. మీరు వ్యాపారంలో ఉంటే కష్టపడి పనిచేయడం అవసరం. అప్పుడే మీ పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు విదేశాల నుండి పెద్ద ఆర్డర్ రావచ్చు. మీరు మీతో పనిచేసే వారితో కొంత క్రమశిక్షణను పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ వ్యక్తిగత ఆసక్తులను అధిగమించి మీ ప్రేమికుడి గురించి ఆలోచిస్తే భవిష్యత్తులో మీ ప్రేమ సంబంధం మెరుగుపడుతుంది. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది మరియు మీరిద్దరూ మీ కుటుంబ బాధ్యతలను బాగా నెరవేరుస్తారు. మార్చి 2026 కోసం వృషభ రాశి జాతకం. మార్చి వృషభ రాశి స్థానికులకు మంచి నెల అవుతుంది. మీరు నెల ప్రారంభంలో మీ ముఖ్యమైన పనులను పూర్తి చేస్తే మంచిది. ఎవరిచేతనైనా ప్రభావితం కాకుండా ఉండండి. జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ తెలివితేటలు మరియు విచక్షణను ఉపయోగించి ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీ శారీరక ఆరోగ్యం కంటే మీ మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి మరియు నిరాశను నివారించండి. వ్యాయామం, యోగా, ధ్యానం మరియు ఇతర కార్యకలాపాలను కొనసాగించండి. అధిక ఆశయాన్ని నివారించండి. ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ స్నేహితులు కూడా మీకు మద్దతు ఇస్తారు.
ఆర్థిక రంగంలో మీరు క్రమంగా పురోగతిని చూస్తున్నారు. మీరు ఔషధం, మూలికలు లేదా ఆస్తిలో నిమగ్నమై ఉంటే, ఈ నెలలో మీరు మంచి లాభాలను చూస్తారు. మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ, మీ పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు మరియు మీ ప్రేమికుడికి మధ్య సంబంధం బాగుంటుంది మరియు ఒకరిపై ఒకరు ఆకర్షణ పెరుగుతుంది. అయితే, సమన్వయాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య మూడవ వ్యక్తిని తీసుకురావడం మానుకోండి. కుటుంబ జోక్యం కారణంగా మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య కొన్ని వివాదాలు తలెత్తవచ్చు. నమ్మకం లేని పరిస్థితులను నివారించండి. మీ భార్యకు సమయం ఇవ్వండి మరియు ఆమెపై నమ్మకాన్ని కొనసాగించండి. ఏప్రిల్ 2026 కోసం వృషభ రాశి జాతకం. ఏప్రిల్ వృషభ రాశి స్థానికులకు సానుకూల నెల. మీరు నెల ప్రారంభంలో పెరిగిన ఆనందం మరియు పురోగతిని అనుభవిస్తారు. దాచిన శత్రువుల పట్ల ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి, అయినప్పటికీ వారు మీకు హాని కలిగించలేరు. పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవీ ఉండవు. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుని సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. భవిష్యత్తులో మీరు సానుకూల ఫలితాలను చూడగలిగేలా ఆర్థిక విషయాలతో ముందుకు సాగండి. మీపై నమ్మకం ఉంచండి. మీరు ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే, ఇది అనుకూలమైన సమయం. మీకు మీ తల్లిదండ్రుల నుండి మద్దతు లభిస్తుంది. కెరీర్ విషయంలో సహోద్యోగులతో కొన్ని విభేదాలు ఉండవచ్చు, కాబట్టి సమన్వయాన్ని కాపాడుకోండి. అయితే, పనిలో మీ పని ప్రశంసించబడుతుంది. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది మరియు శుభ తీర్థయాత్ర కూడా సాధ్యమే. మీకు మరియు మీ ప్రేమికుడికి మధ్య సంబంధం చాలా బాగుంటుంది మరియు మీ ప్రేమ వ్యవహారం మెరుగుపడుతుంది. మీరు మీ ప్రేమికుడికి విలువైన బహుమతిని కూడా ఇవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది, కానీ మీ వ్యక్తిగత ఆసక్తులకు మించి ఒకరికొకరు మద్దతు ఇవ్వండి. వ్యాపార పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మే 2026 కోసం వృషభ రాశి జాతకం. మే నెల వృషభ రాశి స్థానికులకు సంతోషకరమైన నెల మరియు మీ ప్రణాళికలు ఫలిస్తాయి. మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి మీ ప్రత్యర్థులకు తెలియజేయకుండా ఉండండి, ఎందుకంటే వారు వారికి ఆటంకం కలిగించవచ్చు. నెల చివరిలో మీరు గణనీయమైన లాభాలను చూడవచ్చు. ఈ నెల శారీరక ఆరోగ్యం ముఖ్యంగా సమస్యాత్మకం కాదు, కానీ మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితుల గురించి జాగ్రత్తగా ఉండాలి. నెల ప్రారంభంలో కొంత ప్రయాణాలు ఆశించబడతాయి, కాబట్టి ఆ సమయంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి సమయం అనుకూలంగా లేదు, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉండవచ్చు. కుటుంబ కార్యక్రమం సాధ్యమే. పనిలో మీ సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు మరియు మీరు ప్రశంసించబడతారు. మీరు పదోన్నతి పొందే అవకాశం ఉంది. పనిలో మహిళా సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ప్రేమ విషయాలలో, మీరు ఒకరితో ఒకరు మంచి సంబంధాలను కొనసాగిస్తారు. అనుమానాస్పద పరిస్థితులను నివారించండి. భార్యాభర్తల మధ్య సమయం చాలా బాగుంటుంది. వాదనలకు దూరంగా ఉండండి. మీరు మీ భార్యను విహారయాత్రకు తీసుకెళ్లవచ్చు. ఈ సమయంలో, మీరిద్దరూ ఒకరి భావాలను ఒకరు లోతుగా అర్థం చేసుకుంటారు మరియు ప్రేమ పెరుగుతుంది. జూన్ 2026 వృషభ రాశి జాతకం. జూన్ నెల వృషభ రాశి స్థానికులకు సానుకూల ఫలితాలను తెస్తుంది. నెల ప్రారంభంలో కొన్ని వివాదాలు తలెత్తే అవకాశముంది మరియు చర్చనీయాంశాలు కూడా తలెత్తే అవకాశముంది. మీరు ఎవరి ప్రభావానికి లోనవుతారు మరియు మీకు మీరే హాని కలిగించుకోవచ్చు. శారీరక రుగ్మతల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు శరీర నొప్పి లేదా కంటి చికాకును అనుభవించవచ్చు. నూనె పదార్థాలను నివారించండి మరియు సమతుల్య ఆహారాన్ని అనుసరించండి. ఆర్థిక ఒడిదుడుకులు కొనసాగుతాయి,
సంపదను కూడబెట్టుకోవడం కష్టతరం చేస్తుంది. ఈ సమయంలో డబ్బు అప్పుగా తీసుకోవడం మానుకోండి. ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఇది మరింత లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార దృక్కోణం నుండి నెల ప్రారంభంలో చేసిన పని యొక్క ప్రయోజనాలు చివరిలో గ్రహించబడతాయి. వ్యాపారాలు నెల చివరిలో పెద్ద ఆర్డర్లను పొందవచ్చు. మీరు మీ ఉద్యోగులకు బోనస్లు ఇవ్వడాన్ని కూడా పరిగణించవచ్చు. ప్రేమ, ఆనందం మరియు సామరస్యం విషయాలలో పెరుగుతాయి. భావోద్వేగాలు బలంగా ఉంటాయి మరియు మీరు మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీరు మీ భార్యతో పర్యాటక గమ్యస్థానానికి వెళ్ళవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండండి. మతపరమైన దృక్కోణం నుండి ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమం జరగవచ్చు లేదా మీ ఆలయంలో రామాయణ పారాయణం నిర్వహించుకోవచ్చు. జూలై 2026 వృషభ రాశి జాతకం. జూలై నెల వృషభ రాశి వారికి సాధారణంగా లాభం, ఆనందం మరియు పురోగతిని తెస్తుంది. నెల ప్రారంభంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి నెలాఖరు నాటికి కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా మారవచ్చు. కాబట్టి మీ ముఖ్యమైన పనులన్నింటినీ ఇప్పుడే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీరు మీ ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందవచ్చు. కాబట్టి క్రమశిక్షణతో కూడిన దినచర్యను కొనసాగించడం ముఖ్యం. వాదనలు మానుకోండి. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా లేదు. మీరు ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత ఎక్కువ ఖర్చు చేస్తారు. కాబట్టి అనవసరమైన వ్యర్థాలను నివారించండి. ఈ నెలలో మీరు వాహనం కొనుగోలు చేయవచ్చు. జీవనోపాధి రంగంలో చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు వ్యాపారంలో ఉంటే అదనపు జాగ్రత్త వహించండి. మీ సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించండి మరియు విభేదాలు పెరగడానికి అనుమతించవద్దు. సహకారం మీ పనిని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీ ప్రియుడు లేదా స్నేహితురాలు మీ ప్రతిపాదనను అంగీకరించవచ్చు. ఈ నెల విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఆగస్టు 2026 కోసం వృషభ రాశి జాతకం. ఆగస్టు మాసం వృషభ రాశి స్థానికులకు సాధారణంగా మంచి నెల. మీ పనికి కొన్ని అడ్డంకులు ఎదురైనా మీ ప్రయత్నాలు ఖచ్చితంగా విజయానికి దారితీస్తాయి. ఎందుకంటే మీరు మీ పని శైలిలో చేసిన సానుకూల మార్పులు భవిష్యత్తులో ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయి. శత్రువులు మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ మీ పదునైన తెలివితేటలు వారి ప్రయత్నాలన్నింటినీ అడ్డుకుంటాయి. జ్వరం లేదా జలుబు వంటి చిన్న ఆరోగ్య సమస్యలు సంభవించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. క్రమబద్ధమైన దినచర్యను నిర్వహించండి మరియు మీ శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక విషయాలలో తెలివిగా వ్యవహరించండి. పరిస్థితిని సరిగ్గా అంచనా వేయండి మరియు సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనాలు లభిస్తాయి. అతిగా భావోద్వేగానికి గురికాకుండా ఉండండి. ఆస్తి వివాదం ఉంటే దాన్ని త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీరు వ్యాపారంలో ఉంటే సానుకూల పని నీతిని కొనసాగించండి. అలాగే పనిలో మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు మరియు మీ ప్రేమికుడు ఇతరుల ప్రభావానికి గురికాకుండా ఉండాలి. ఎందుకంటే మూడవ పక్షం మీ సంబంధంలో చీలికను సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. ఈ నెలలో మీరు మీ తండ్రి లేదా పెద్దలతో విదేశాలకు వెళ్ళవచ్చు మరియు మీరు లోతైన మతపరమైన అనుభవాన్ని అనుభవించవచ్చు.
భార్యాభర్తల మధ్య సామరస్యంలో స్వల్ప తగ్గుదల గమనించవచ్చు, కాని ఇది తాత్కాలికమే. త్వరలో మీరిద్దరూ మీ సంబంధం యొక్క ఆనందాన్ని మళ్లీ అనుభవిస్తారు. సెప్టెంబర్ 2026 వృషభ రాశి జాతకం. వృషభ రాశి స్థానికులకు సెప్టెంబర్ సాధారణంగా ఆనందం మరియు శాంతితో నిండి ఉంటుంది. ఈ నెలలో మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయి. మీ శత్రువులు బలహీనపడతారు మరియు మీతో రాజీపడటానికి ప్రయత్నిస్తారు. ఈ నెలలో మీ సామాజిక స్థితి కూడా పెరుగుతుంది. ఆరోగ్య దృక్పథంలో మీరు ముఖ్యంగా గొంతు సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మరియు దూర ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో మీరు ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. ఇది మీకు విజయాన్ని తెస్తుంది. మీ ఆదాయం కూడా బాగుంటుంది, అయితే కొంత ఖర్చు అవుతుంది. వ్యాపారానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది, కానీ క్రమంగా పురోగతి మరియు లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు అహాన్ని నివారించి మీ పని సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది మరియు మీరు మీ ప్రేమికుడితో పర్యాటక గమ్యస్థానానికి వెళ్ళవచ్చు. కుటుంబంలో కొత్త రాకకు అవకాశముంది మరియు మీ భార్య గర్భవతి కావచ్చు. మీరు మీ భార్యను చాలా ప్రేమిస్తారు, కాబట్టి ఈ నెలలో ఆమెను ప్రత్యేకంగా చూసుకోండి. మతపరమైన పర్యటనల సమయంలో మీరు సమాజంలోని ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. మీ చర్యలు మీ తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తాయి. అక్టోబర్ 2026 వృషభ రాశి జాతకం. అక్టోబర్ నెల ప్రారంభంలో కంటే వృషభ రాశి వారికి చివరిలో సానుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రత్యర్థులతో ముఖ్యమైన పనులను చర్చించకుండా ఉండాలి, లేకుంటే మీ ప్రణాళికలు విఫలం కావచ్చు. ఈ నెలలో మీ శత్రువులు మీ సామాజిక స్థితిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి మీరు దురాశ మరియు దురాశకు దూరంగా ఉండాలి. కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు సంభవించవచ్చు. మీరు తినే మరియు త్రాగే వాటితో జాగ్రత్తగా ఉండండి మరియు క్రమశిక్షణతో కూడిన దినచర్యను అనుసరించండి. ఆస్తికి సంబంధించి, ముఖ్యంగా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకోండి. ఈ నెలలో మీ ఆదాయం పెరుగుతుంది, కానీ కొన్ని ఖర్చులు కూడా తలెత్తుతాయి. కాబట్టి మీ పొదుపులను తెలివిగా ఖర్చు చేయండి. మీరు పనిలో మంచి లాభాలను పొందుతారు. ప్రమోషన్లు కూడా వస్తున్నాయి మరియు బదిలీ కూడా సాధ్యమే. మీరు మీ స్వంత వ్యాపారాన్ని కలిగి ఉంటే, ఈ నెలలో మీరు మంచి లాభాలను చూస్తారు. సానుకూల వైఖరిని కొనసాగించండి. ప్రేమ సంబంధాలలో మీ ప్రేమికుడిని గుడ్డిగా నమ్మవద్దు. బదులుగా వారి హృదయాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వారి హృదయాన్ని గెలుచుకునే వ్యక్తి ప్రతిదీ గెలుస్తాడు. భార్యాభర్తల మధ్య ఆనందకరమైన వాతావరణం ఉంటుంది మరియు మీ జీవిత భాగస్వామితో మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడం సాధ్యమవుతుంది. మీ తల్లిదండ్రుల గురించి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు, కానీ మీ తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ గురువుల ఆశీస్సులు కూడా ఈ నెలలో మీకు ఉంటాయి. నవంబర్ 2026 కోసం వృషభ రాశి జాతకం. నవంబర్ నెల వృషభ రాశి స్థానికులకు ఆనందం మరియు పురోగతిని తెస్తుంది. మీరు ముఖ్యమైన పనులను అత్యంత తెలివిగా సంప్రదించాలి మరియు మీ భావోద్వేగాలను సానుకూలంగా ప్రసారం చేయాలి. ముఖ్యమైన పనులను మీరు కోల్పోకుండా వాదనలు లేదా చర్చలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహించండి. ఈ నెలలో సామాజిక కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెల మంచిది. ఎటువంటి ముఖ్యమైన సమస్యలు ఆశించబడవు, కానీ ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండటం చాలా అవసరం. మీ కోపాన్ని నియంత్రించుకోండి మరియు మీ మాటను ఆహ్లాదకరంగా ఉంచుకోండి. మీరు ఆస్తిని కొనుగోలు చేస్తుంటే లేదా విక్రయిస్తుంటే, మోసాన్ని నివారించడానికి పత్రాలను తనిఖీ చేయండి. మీ పొదుపులను తెలివిగా ఉపయోగించుకోండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి.
మీరు భౌతిక సౌకర్యాల కోసం ఖర్చు చేయవచ్చు, కానీ మీ పొదుపులను జాగ్రత్తగా చూసుకోవడం కూడా ముఖ్యం. మీరు సాంకేతిక లేదా ఆస్తి సంబంధిత పనిలో ఉంటే, మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీ పని శైలిలో కొన్ని మార్పులు చేసుకోండి. భార్యాభర్తల మధ్య అనుమానాన్ని నివారించండి మరియు పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోండి. ఇది మీ సంబంధంలో గొప్ప ఆస్తి. మీరు ఇంటి పనులతో బిజీగా ఉంటారు మరియు మీ స్నేహితురాలితో కొండ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్ళవచ్చు. ఈ నెలాఖరు మీకు మరియు మీ ప్రేమికుడికి మధ్య మరింత మధురమైన మరియు లోతైన సంబంధాన్ని తెస్తుంది. విద్యార్థులు అనుకూలమైన స్థితిలో ఉన్నారు. మీ పెద్దలకు సేవ చేయండి. వారి ఆశీస్సులు మీకు కొత్త కంపెనీలో ఉద్యోగం కనుగొనడంలో సహాయపడతాయి. డిసెంబర్ 2026 కోసం వృషభ రాశి జాతకం సంవత్సరంలోని చివరి నెల, డిసెంబర్. వృషభ రాశి స్థానికులకు కొన్ని ఇబ్బందులతో నిండి ఉండవచ్చు. గ్రహ కదలికలు మీ కొన్ని ప్రాజెక్టులకు అంతరాయం కలిగించవచ్చని సూచిస్తున్నాయి. అయితే, నెలాఖరు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. దురాశ కారణంగా మీ సామాజిక స్థితిని దెబ్బతీసే ఏవైనా చర్యలను నివారించండి. మీ ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు లేదా కంటి సమస్యలు తిరిగి తలెత్తవచ్చు. ప్రయాణ సమయంలో మీ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, కానీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోవచ్చు. కాబట్టి, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చాలా నెలలుగా ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే, ఈ నెలలో మీ కల నెరవేరవచ్చు. మీరు మీ తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు. మీరు వ్యాపారంలో పాల్గొంటే, మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. కొత్త ప్రణాళికలను అమలు చేయండి మరియు కష్టపడి పనిచేయడానికి వెనుకాడకండి. పనిలో మీ సహోద్యోగులతో మంచిగా ఉండండి. అహంకారాన్ని నివారించండి. వినయంగా ఉండండి, ఎందుకంటే ఇది భవిష్యత్తులో మీకు గణనీయమైన ప్రయోజనాలను తెస్తుంది. భార్యాభర్తల మధ్య మంచి సహకారం మరియు ప్రేమ ఉంటుంది. మీరు మీ కుటుంబ సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు వారి ఆశీర్వాదాలను పొందుతారు. మీరు పిల్లలతో సంబంధం ఉన్న ఆనందాన్ని అనుభవిస్తారు మరియు ఈ నెలలో దేవతల ఆశీస్సులు ఖచ్చితంగా మీపై ఉంటాయి. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోలను చూడటానికి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.